హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఎంఎస్ వర్డ్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎంఎస్ ఆఫీస్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఫ్రెండ్స్. ఎంఎస్ ఆఫీస్లో ఒక భాగమైన ఎంఎస్ వర్డ్ గురించి చెప్పబోతున్నాను. ఎంఎస్ వర్డ్లో కూడా మీకు హోమ్ మెనూ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. హోమ్ మెనూ ఆప్షను ఒకసారి మనం వర్డ్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, హోమ్లోకి వస్తే మనకి ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయగానే చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ ఆప్షన్స్ గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. జనరల్గా దీన్ని బార్స్ గురించి వీటి గురించి మనకు అవసరం లేదు. ఈ ఆప్షన్, ఈ హోమ్, దీన్ని అంతా కూడా మెనూ బార్ అంటారు. ఈ కింద ఉన్న దాన్ని ఏమన్నా స్టేటస్ బార్ అంటారు ఫ్రెండ్స్. చాలామంది పేర్ల గురించి వాటి గురించి చెప్తారు. ఇవన్నీ మనకు మొత్తం నేర్చుకున్నాక వాటి గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ హోమ్లో చూడండి ఫ్రెండ్స్, కట్, కాపీ, ఫార్మాట్, పెయింట్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పూట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒకటి టైప్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ నేమ్ని నేను టైప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలాగొచ్చింది. కింద చూడండి, ఇలా మనం టైప్ చేసాం కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా. ఇది వచ్చేసి మన స్టైల్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూస్తే నేను మీకు చెప్తాను. ఇది క్యాలిబర్ బాడీ ఫ్రెండ్స్, అంటే టెక్స్ట్ యొక్క స్టైల్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాలిబర్ లైట్ తీసుకుందాం. క్యాలిబర్ లైట్ చూడండి ఫ్రెండ్స్, లైట్గా పడింది. అలాగే ఇంకోటి తీసుకుంటే ఇంకో విధంగా పడింది. చూడండి, ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా ఆ పేర్లు ఎలాగైతే ఉన్నాయో మనకు అలాగే మనం రాసే వర్డ్స్ కూడా కనపడతాయి. ఈ వర్ధన అనేది తీసుకుంటే దాన్ని మారిపోతుంది ఫ్రెండ్స్. చూడ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైలు. చూడండి, స్టైల్స్ ఎలా మారుతున్నాయి. మనకు కావాల్సిన స్టైల్ని మనం పెట్టుకోవచ్చు. చాలా స్లైట్ డిఫరెన్స్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క దానికి. దాన్ని మనం అబ్జర్వ్ చేసి మనకు కావాల్సిన స్టైల్ పెట్టుకోవచ్చు. అలాగే వేరియస్ చాలా డిఫరెన్సెస్ అవి కూడా ఉంటాయి. చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇది ఎలా వస్తుందో చూడండి, ఇది మారిపోయింది. అలాగే రకరకాల స్టైల్స్ ఉంటాయి. మనకు కావాల్సిన స్టైల్ని మనం పెట్టుకోవచ్చు ఇందులో. ఇలా చాలా స్టైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ స్టైల్స్. మనకి ఏది నచ్చితే దాన్ని పెట్టుకోవచ్చు. అలాగే ఈ పక్కన 11 అనేది దాని సైజు ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ సైజు మార్చండి, అది మారిద్ది చూడండి. 8 అంటే చిన్నది అయిపోయింది. 9, 10, 11, 12 ఇలా మనకు కావాల్సిన సైజు మనం మార్చుకొని మనకు కావాల్సిన దీంట్లో ఉంచుకోవచ్చు. అలాగే ఈ కింద బి అంటే బోల్డ్ ఫ్రెండ్స్. బోల్డ్ అంటే అది థిక్గా, ఇది చూసారు కదా వేరియేషను. బోల్డ్ అనేది చేసి ఇక్కడ బోల్డ్ అనేది యాక్టివ్లో ఉంటే ఇక్కడ మీకు థిక్గా కనపడుతుంది. అదే ఇటాలియన్ అంటే కొంచెం వంగినట్టు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని పెద్దదాన్ని సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇటాలియన్ అంటే పక్కకు వంగుతున్నాయి కదా, అది ఫ్రెండ్స్. ఈ అండర్లైన్ అంటే అండర్లైన్ పడిద్ది. అలాగే ఈ పక్కన అండర్లైన్ పక్కనే ఒక చిన్న ఇది ఉంది. బోల్డ్ కావాలంటే బోల్డ్ పెట్టుకుని చూడండి, బోల్డ్ అయింది. దేనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ అండర్లైన్ పక్కన చిన్న యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అండర్లైన్లో టైప్స్ డబల్ అండర్లైన్ కావాలా, థిక్ అండర్లైన్ కావాలా, డాటెడ్ అండర్లైన్, డాష్ అండర్లైన్, ఇలా అండర్లైన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అలాగే అండర్లైన్ కలర్ కూడా మనకు కావాల్సి అంటే మార్చుకోవచ్చు. ఇక్కడ మోర్ అండర్లైన్స్ అంటే ఇలాంటి ఆప్షన్స్, అండర్లైన్స్లో టైప్స్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అండర్లైన్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని
దానికి అండర్లైన్ కలర్ అప్లై చేసుకోవచ్చు, ఫాంట్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇలాగ ఆ అండర్లైన్లో కూడా రకరకాలు ఏంటి అలాగా అనేది ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇది ఈ ఇందులో ఉన్న ఈ టెక్స్ట్ గురించి, టెక్స్ట్ ఎలా రాయాలనేది. అలాగే ఇది ఉంది కదా, ఇది అనేది ఇక్కడ మనం మామూలుగా దీన్ని క్లిక్ చేసి సైజుని పెంచుకుంటా తగ్గించుకుంటున్నాం కదా, అలా కాకుండా దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఆ పక్కన అంకె మారిపోతుంది. అంటే సైజుని 2 ఇది ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే ఇది డిక్రీజ్ కూడా చేస్తుంది. ఈ పక్కన స్మాల్ ఏ, ఈ ఏఏ అనేది సెంటెన్స్ ఎలా ఉండాలి, సెంటెన్స్ కేస్ అంటే జనరల్గా మనం ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టి మిగిలిన స్మాల్ పెడతాము, లేదంటే అన్నీ స్మాల్ కావాలా, అటువంటివన్నీ ఇందులో ఉంటాయి. చూడండి సెంటెన్స్ కేస్, లోయర్ కేస్ అంటే అన్నీ కూడా లోయర్లో మారినాయి చూడండి, అప్పర్ కేస్ అంటే అన్నీ అప్పర్లో మారినాయి. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్ ముందు క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి టోగుల్ కేస్. అలాగే ఇక్కడ టోగుల్ కేస్ అండి. టోగుల్ అంటే జనరల్గా మన స్టార్టింగ్ టోగుల్ చూడంగానే అర్థమైపోతుంది చూడండి, స్టార్టింగ్ లెటర్ స్మాల్, మిగిలిన క్యాపిటల్ వస్తాయి ప్రతి వర్డ్కి. లేకుండా క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనేది జనరల్గా వాడుతుంటాం మనం. అది లేదంటే ఇంకా అది వాడకపోయిన పట్ల మనకు కావాల్సింది మనం చేసుకోవచ్చు. అలాగే ఇది ఉంది కదా, ఇది స్ట్రైక్ అవుట్ అనమాట. కొన్ని మనం రాసేటప్పుడు ఒక వర్డ్ని స్ట్రైక్ అవుట్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాటికి దీన్ని చూడండి, చూడంగానే ఆ వర్డ్ కొట్టేసినట్టు కనపడుద్ది. అలాగే ఇది X2 అంటే లోయర్ కేస్. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే చూడండి, నేను పక్కన మీకు టైప్ చేసి చూపిస్తాను. జనరల్గా కొన్ని ఫార్ములాస్ అవి పెట్టేటప్పుడు మనం కింద రాయాల్సి వస్తుంది. అంటే సపోజ్ ఏ పక్కన A2 రాశాను కదా, ఈ 2 అనేది మనకు పక్కన కాకుండా కింద రావాలనుకోండి, 2 కింద A2 వచ్చింది చూడండి. అలాగే ఈ పక్కన ఇది వచ్చేసి స్క్వేర్, ఇది A² అనమాట, పైకి వస్తుంది. ఇలా మనం మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి మన వర్డ్స్ యొక్క అవుట్లైన్ ఎలా ఉండాలి చూడండి, ఆ 2కి చూడండి ఎలా మారిపోయిందో. సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ వర్డ్స్లో రకరకాలు ఎలా ఉంటాయి, ఈ ఆరెంజ్ సెలెక్ట్ చేసి చూడండి, ఆ కలర్ అది మారిపోయింది, అదనమాట ఇది. అలాగే ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. మనం ఏ వర్డ్ అయితే టైప్ చేసి ఉంటామో దాని బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ జనరల్గా ఏముంది ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వైట్ ఉంది. ఈ వైట్ని మనకు కావాల్సినట్టు మనం మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూడండి, బ్లూ, గ్రీన్ ఇలా మార్చుకుంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ మటుకి సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. అలా కాకుండా ఇది టెక్స్ట్ కలర్ అనమాట. మన టెక్స్ట్కి మనకు కావాల్సిన కలర్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇది టెక్స్ట్ కలర్, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఈ రకంగా మనం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో, సపోజ్ దీనికి సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఇప్పుడు దాకా మనం ఇచ్చిన ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఒకసారి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని మొత్తం చెప్తే చూడండి, ఫార్మాట్ మొత్తం క్లియర్ అయిపోయింది. అలాగే ఇటు పక్కకు వస్తే పేస్ట్, కట్, కాపీ ఉంది కదా, దాని గురించి చూద్దాం. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇది కాపీ అని కనుక ఇచ్చేస్తే మనకు కాపీ అయిద్ది ఫ్రెండ్స్. మనకి ఎన్ని కావాలంటే అన్నిసార్లు మనం ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఇలా ఎన్ని కావాలంటే అన్ని పేస్టులు చేసుకోవచ్చు. అలా కాకుండా చూడండి, దీన్ని సెలెక్ట్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేసి కట్ అంటే కట్ కూడా పేస్ట్ లాగే ఫ్రెండ్స్. కట్ చేయగలనే అది ఆ ప్లేస్ నుంచి కట్ అయిపోతుంది. దాన్ని మనం కావాల్సిన చోట జస్ట్ పేస్ట్ మటుకే చేసుకోగలం. పేస్ట్ ఒక్కసారి పేస్ట్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ పేస్ట్ ఇలా చేసుకోవచ్చు పేస్ట్ అనేది. కాకపోతే మనం ఉన్న ప్లేస్లో అది కట్ అయిపోతుంది. కాపీ అంటే ఉన్న ప్లేస్లోనే ఉంటుంది, దాన్ని కాపీ చేస్తాము. అలాగే ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ ఫార్మాట్ పెయింటర్ ఫ్రెండ్, ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని గురించి చాలామందికి తెలియక ఇబ్బంది పడతారు. సపోజ్ ఈ ఆల్టర్నేట్ ఇక్కడ కింద ఉన్నది రెడ్ కలర్లో ఉంది, పైన ఉన్నది సమ్ స్టైల్ బాగుంది. ఈ స్టైల్ దీనికి రావాలంటే ఇది ఏ స్టైల్ పెట్టారో ఏంటో మనకు తెలీదు. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ వర్డ్ మీద క్లిక్ చేస్తే దాని స్టైల్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా మారిపోతుంది. చూడండి, దీని మీద క్లిక్ చేయగలనే క్యాలిబర్ లైట్ వచ్చింది, దీని మీద క్లిక్ క్యాలిబర్ బాడీ, ఇది ఏమన్నా అల్జీరియా
11 అని వచ్చింది. అలాగే ఈ మోడల్ నాకు నచ్చింది, ఇది దీనికి కావాలి అనుకుంటే ఏ మోడల్ అయితే నచ్చిందో దాని మీద క్లిక్ చేసి ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేస్తే చూడండి అక్కడ పెయింట్ లాగా వచ్చింది కదా, దాన్ని మనం రైట్ క్లిక్ పెట్టి ఇలా ఇది చేస్తే మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కూడా దాని యొక్క ఏ మార్పులు ఉన్నాయో అవన్నీ కూడా దీనికి అప్లై అయిపోతాయి. అలాగే ఈ పేస్ట్లో చూడండి కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ నార్మల్ ఆప్షన్స్ ఫ్రెండ్. పేస్ట్ ఎలా చేయాలి అనేది ఈ ఆప్షన్స్ అనేవి మీకు ప్రీవియస్లో తెలుస్తాయి, ఇప్పుడు దాని గురించి అవసరం లేదు. ఆ తర్వాత ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనం పాయింట్స్ లాగా రాసుకుంటాము ఒక్కొక్కసారి. ఆ పాయింట్స్కి మనం నెంబరింగ్ ఇస్తాం కదా, అలా నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. చూడండి నెంబరింగ్ కాకుండా మనం చూడండి దీని మీద పెట్టగానే మన వాడికి ముందు బుల్లెట్స్ అనమాట, పాయింట్స్కి ముందు బుల్లెట్స్, అలాగే ఇక్కడ యారో మార్కు, టిక్ మార్కు, ఇలా 0 కింద చూడండి మనం ఎక్కడైతే ఉంచామో అక్కడ ఇవన్నీ ఇలాగ మనకు కావాల్సింది మార్చుకోవచ్చు. ఇది అనేది అది. ఈ పక్కన 1 2 3 ఉంది కదా, ఇవి వచ్చేసి మనకు నెంబరింగ్ ఇస్తాయి ఫ్రెండ్స్, రకరకాల నెంబరింగ్. ఇలా ఒకటి తర్వాత డాట్, లేదంటే ఇలాగా రోమన్స్లో ఏబిసిడీలు క్యాపిటల్, స్మాల్, ఇంకా టైప్స్ అనమాట. ఈ టైప్స్లో మనకు కావాల్సిన ఇలా పాయింట్స్ రాసేటప్పుడు ఆ బుల్లెట్స్ కానీ ఈ నెంబరింగ్ కానీ ఇచ్చుకోవచ్చు మనం. ఈ పక్కన చూస్తే ఇది వచ్చేసి మనం ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్లో ఒక పాయింట్ రాస్తాం, దాని కింద ఇంకో పాయింట్లు అలా ఉంటాయి కదా, అలాగా మనం ఈ హైరార్చీని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఒకటి ఇలాగ ఉన్నాయి కదా, ఇలాగ మనం ఎంటర్ కొడతా ఉంటే ఒకసారి ఎంటర్ కొడితే నెక్స్ట్ పాయింట్ వస్తుంది. ఒకవేళ పాయింట్స్ అక్కడతో అయిపోయినాయి ఇంకో ఎంటర్ కొడితే అక్కడతో పాయింట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇవేంటంటే ఇవి సెలెక్ట్ చేసుకోవటం, ఇలా ఒకటి 1లో 1.1 1.1.1 ఇలాగా రకరకాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పేసింగ్ అనమాట. డిక్రీజ్ ఇండెంట్, మూవ్ యువర్ పారాగ్రాఫ్ క్లోజర్, అంటే ఈ మార్జిన్స్కి చూడండి మనం సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసాం, నొక్కితే అది పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇలా డిస్టెన్స్ అనేది మనం పెంచుకోవచ్చు వాటికి. ఇలా ఇదంటే ఇటు సైడ్ జరిగిద్ది, ఎండ్కి వస్తే ఇంకా అక్కడి నుంచి ఎటు కదలదు. ఈ కింద అలైన్మెంట్ ఉంటే దీన్ని అలైన్మెంట్ అంటారు ఫ్రెండ్స్. మన మ్యాటర్ అనేది ఎక్కడ ఉండాలి, సపోజ్ ఈ పైన చూసుకోండి, దాని మీద దాన్ని సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఆ వాడికి ముందు పెట్టేసి ఇలాగంటే చూడండి పైన గీతలు ఎటు సైడ్ స్ట్రైట్గా ఉన్నాయో అటు సైడ్ మన వార్డ్స్ ఉంటాయి. చూడండి సెంటర్లో ఉన్నాయి, మొత్తం నొక్కితే సెంటర్కి వస్తుంది. ఇది అటు చివర ఉన్నాయి, ఇది వచ్చే జస్టిఫికేషన్. ఇది అన్నీ సమానంగా ఉంటాయి అన్నమాట. మన అన్ని లైన్స్ కూడా సెలెక్ట్ చేసినవన్నీ సమానంగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి లైన్ స్పేసింగ్. మన లైన్కి మధ్య స్పేస్ ఎంత ఉండాలి చూడండి, స్పేస్ ఎలా పెరుగుతుందో ఒక లైన్కి మధ్య, అలా స్పేస్ అనేది ఎంత ఉండాలనేది మనం ఇది చేసుకోవచ్చు దీంట్లో. చూడండి ఇది వచ్చేసి షాడో అనమాట, కలర్స్. చూడండి మనం సెలెక్ట్ చేసిన దానికి మనం ఏ లైన్లో అయితే ఉన్నామో ఆ లైన్లోకి షాడోస్ వచ్చేస్తాయి. ఆ లైన్ మొత్తం అలా థిక్ కలర్స్ వచ్చేస్తాయి షాడోస్. చూడండి ఆ లైన్ మొత్తం ఇంకా కలర్ ఉండిపోతుంది. మన హెడ్డింగ్స్కి కొన్నిటికి ఫుల్గా కలర్ కావాలంటే దీన్ని వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ సైడ్ ఉన్నది బార్డర్స్ ఫ్రెండ్స్. చూడండి బాటమ్ బార్డరు, టాప్ బార్డరు, లెఫ్ట్ బార్డరు, రైట్ బార్డరు, నో బార్డర్ అంటే బార్డర్స్ ఉండవు. ఆల్ బార్డర్స్ అంటే మనం దేనికైనా చుట్టూ బార్డర్ కావాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. అవుట్ సైడ్ బార్డర్స్, ఇన్సైడ్, అవుట్ సైడ్ అంటే ఇన్సైడ్ ఏం లేకుండా ఉంటాయి, ఏమన్నా ఇన్సైడ్ బార్డర్స్. ఇలాగ మనం టేబుల్స్లో రకరకాల బార్డర్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇవి వచ్చేసి మన స్టైల్స్ ఫ్రెండ్స్. చూడండి ఇదొక స్టైలు, ఇదొక స్టైలు, ఇదొక స్టైల్. ఇలా మనం రాసే వర్డ్స్లో స్టైల్స్ అనమాట, రకరకాల స్టైల్స్. ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్లో మనకు కావాల్సిన దాన్ని మనం ఎంచుకోవచ్చు.
జనరల్గా నార్మల్లో ఉంటుంది, దాంట్లోనే చేస్తున్నా. ఈ ఫైండ్ అనేది ఏంటంటే మనం ఏదైనా పెద్ద వర్డ్ డాక్యుమెంట్స్లో మనం ఫైండ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఆల్ అని క్లిక్ చేశాను. ఆల్ అనేది మనం పేజీ మన డాక్యుమెంట్లో ఎన్ని ఉన్నాయంటే 12 ఆల్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఇక్కడ రిజల్ట్స్ చూపిస్తుంది. అది ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనకు చూడండి, అక్కడ ఒక ఆల్ 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 అనేది మొత్తం ఎల్లో కలర్లో వచ్చినాయి కదా, అవన్నమాట ఫైండ్ చేస్తుంది. ఇది రీప్లేస్. ఇప్పుడు మనం ఆల్ బదులు వేరేది రీప్లేస్ చేయొచ్చు, అంటే వేరే వర్డ్నైనా సరే. మిస్టేక్ పడ్డది అనుకోండి, ఒక డాక్యుమెంట్ అంతా ఒక వర్డ్ మిస్టేక్ పడింది, ఈ ఆల్ బదులు ఇంకోటి పెట్టాలనుకుంటున్నా. ఈ క్యాపిటల్ ఏఎల్ఎల్ ఉంది కదా, నేను స్మాల్ ఏఎల్ఎల్ పెట్టాలనుకుంటున్నాను. ఇలాగ రీప్లేస్ అంటే ఒకదాన్ని రీప్లేస్ చేస్తుంది. ఆల్ అంటే మొత్తం ఉన్న ఆల్స్ మొత్తం. ఫైండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ దీని తర్వాత ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తుందో అక్కడ మాత్రమే మారుస్తుంది. నేను రీప్లేస్ ఆల్ కొట్టామనుకోండి, చూడండి 7 రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా చేయాలా వద్దా అని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయగలనే 12 రీప్లేస్మెంట్లు చేసామని చూపిస్తుంది. స్మాల్ క్యాపిటల్ పెద్ద వేరియేషన్ మీకు తెలియట్లేదు. చూడండి, ఇప్పుడు టుడే ఆల్ బదులు టుడే అంటున్నాను, రీప్లేస్ ఆల్ నొక్కుతున్నాను, ఆల్ డన్ ఓకే నొక్కగలను. చూడండి, ఇంతకుముందు ఆల్ టుడే టెక్ ఉంది, టుడే టెక్ అని మొత్తం మారిపోయింది. ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ ఆల్ అంటే మొత్తాన్ని సెలెక్ట్ చేయటం. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంకా అలాగా వాటిలో రకరకాలు ఉంటాయి, బొమ్మలు అలాంటివి, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్యాన్ అనేది ఇవన్నీ సెలక్షన్కి సంబంధించి జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. వీటిని రోలర్స్ అంటారు ఫ్రెండ్స్. ఇవి మనకు ఉపయోగపడకపోవచ్చు, వాటిని మనం ఫ్యూచర్లో చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళలో హోమ్లో మెయిన్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇది డిఫికల్ట్ ఏమీ కాదు, మనం గుర్తుంచుకోవడం చాలా ఈజీ. మెయిన్ మనకు వర్డ్లో ఎక్కువ శాతం ఉపయోగపడేది హోమ్లోనే మనం ఎక్కువ వర్కౌట్ చేస్తాము. ఎందుకంటే డిజైన్స్ మార్చడం, బోల్డ్ ఇయటం, అండర్లైన్, ఈ స్పేసింగు, పాయింట్స్ ఇయటం, 1 2 3లు, ఈ స్టైల్స్, ఈ ఫైండ్ చేయటం, ఇవన్నీ కూడా హోమ్ అనేది కీ. ఫార్మాట్ పెయింటర్, చాలామంది ఫార్మాట్ పెయింటర్ గురించి తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఫార్మాట్ పెయింటర్ ద్వారా మనం చాలా టైం సేవ్ చేయొచ్చు. ఎక్కడ ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ని ఫార్మాట్ పెయింటర్ మీన్స్ అది కాపీ చేసి, జనరల్గా మనం కాపీ చేసి పేస్ట్ చేస్తుంటాం, అంటే వర్డ్ మొత్తాన్ని. మనకు ఆ వర్డ్ స్టైల్ని కాపీ చేసేదే ఈ ఫార్మాట్ పెయింటర్. ఆ స్టైల్ దానికి అప్లై చేసి మొత్తం కాపీ చేసి మనకు నచ్చిన చోట మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వర్డ్లో హోమ్ గురించి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాగ నేను అన్నిటి ఆప్షన్స్ చెప్పినాక మీకు డీటెయిల్డ్గా టిప్స్ కూడా చెప్తాను. ఇప్పుడే టిప్స్ చెప్తే మీరు మర్చిపోతారు. జస్ట్ ఈ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ముందు మీరు నేర్చుకోండి. ఈ ఆప్షన్స్ అన్నీ ఇన్సర్ట్, డిజైన్, ఇలా అన్ని ఆప్షన్స్ అయిపోయినాక నేను మీకు క్లియర్ కట్గా ఒక డాక్యుమెంట్ ఎలా రాయాలి, ఒక పారాస్ ఎలా రాయాలి, ఒక లెటర్ ఎలా రాయాలి, అందులో ఎలా మార్చుకోవాలి, వేటిని యూజ్ చేసి మార్చుకోవాలనేది మీకు ఈజీగా చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు హోమ్ గురించి నేర్చుకున్నారు. నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను నెక్స్ట్ ఆప్షన్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.